నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మనము ఈరోజు విటిలిగో, బొల్లి మచ్చల గురించి డిస్కస్ చేద్దామండి. విటిలిగో అంటే బొల్లి మచ్చలు అంటాం వాడుక భాషలో. మరి విటిలిగో రావడానికి గల కారణాలేంటి? మరి బొల్లి మచ్చలతో చాలామంది బాధపడుతుంటారు. అవి ఫేస్ పైన, ముఖం పైన ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ఆందోళన ఎక్కువగా చెందుతుంటారు. వాళ్ళు ఎక్కడికన్నా బయటకెళ్ళాలన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అనేది ఉండదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ ఫేస్ వాళ్ళకి చూపెట్టాలన్నా లిప్స్ పైన ఎక్కువ మందిలో చూస్తుంటాము. ఫేస్ పైన ఎక్కువ మందిలో చూస్తుంటాం తెల్ల మచ్చలు. దానివల్ల చాలా బాధపడుతూ ఉంటారు. మరి వాటికి మన హోమియోపతిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది చూద్దాం. ఇప్పుడు విటిలిగో అంటే మన బొల్లి మచ్చలు అనేది ఎట్లా ఉంటాయంటే మన స్కిన్ పైన ఎపిడెర్మిస్, డెర్మిస్ అండ్ మెసోడెర్మిస్ ఇట్లా లేయర్స్ ఉంటాయండి. ఈ డెర్మిస్ లేయర్స్‌లో ఫస్ట్ ఉన్న లేయర్ ఎపిడెర్మిస్ అంటాం. ఎపిడెర్మిస్‌లో మళ్ళీ 5 లేయర్‌లు ఉంటాయి. ఆ లోపల ఉన్న లేయర్ పేరు, ఆ ఫిఫ్త్ లేయర్ పేరు దాన్ని బేసల్ మెంబ్రేన్ అంటాం. ఈ బేసల్ మెంబ్రేన్‌లో మనకు మేజర్‌గా ఆ విటిలిగో అంటే మెలనోసైట్స్ ఉంటాయి. ఆ బేసల్ మెంబ్రేన్‌లో మెలనోసైట్స్ కణాలు ఉంటాయి. ఆ మెలనోసైట్స్ వల్ల, ఆ కణాల వల్ల, మెలనోసైట్స్ వల్ల ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ మెలనిన్ పిగ్మెంట్ మన కలర్ ప్రొడక్షన్‌కి ఉపయోగపడుతుంది. అంటే మన కలర్ ఎట్లా ఉండాలనేది ఆ మెలనిన్ అనేది డిసైడ్ చేస్తుంది. మళ్ళీ మెలనోసైట్స్ కణాలనేటివి ఉంటాయి కదా! అవి డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిపోవడం వల్ల మెలనిన్ పిగ్మెంట్ అనేది కరెక్ట్‌గా రాదు వాళ్ళకు. దానివల్ల అక్కడ ఉన్న ఏరియా మొత్తం తెల్లగా మారిపోతూ ఉంటది. మరి దానికి ఆ మెలనోసైట్స్‌ను లోపల మనం డెవలప్ జేసి అక్కడ ఉన్న మెలనిన్ పిగ్మెంట్‌ని డెవలప్ చేసే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సార్ మరి మాకు తెల్ల మచ్చలు ఎందుకొచ్చాయి? బొల్లి మచ్చలు అంటారు. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చు. అంటే మన బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి మనకు ఎగనెస్ట్‌గా పనిచేస్తుంది. అలాగా. అంటే మనకు తగ్గించాల్సిన ఏదైనా బయట నుంచి వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ మన శరీరంలోకి ఎంటర్ అయితే మన రక్షణ వ్యవస్థ కాపాడాలి. అలా కాపాడకుండా మన రక్షణ వ్యవస్థ మనకే హాని చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కొన్ని కణాలు అక్కడ డ్యామేజ్ అయిపోవడం వల్ల అలాంటి ఇబ్బందుల్లో ఈ మెలనోసైట్ సెల్స్ అనేటివి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల కొంతమందిలో ఇలా తెల్ల మచ్చలుగా, బొల్లి మచ్చలుగా రావడం అనేది చూస్తుంటాం. కాబట్టి మన హోమియోపతి మందుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజ్‌కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ మనం పెంచొచ్చు. వాళ్ళ కణాల ఉత్పత్తికి మనం మందు ఇవ్వచ్చు. దానివల్ల మెలనిన్ పిగ్మెంట్ రిలీజ్ అయిపోయి అక్కడ ఉన్న తెల్ల మచ్చలు మళ్ళీ నార్మల్ స్కిన్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో మనకు మారే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారు, ఎక్కువ మంది బయట లోషన్స్ రాస్తుంటారు. ఆయింట్‌మెంట్, లోషన్స్ రాసి ఎండ పూట మార్నింగ్ ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎండకు నిలబడి ఉంటారు. దానివల్ల కొంతవరకు రిజల్ట్ ఉండొచ్చండి. ఎందుకంటే కొంతవరకు మనము బయట సన్ నుంచి వచ్చిన రేస్ అనేటివి ఆ స్కిన్ మీద డైరెక్ట్ పడ్డప్పుడు అక్కడ ఉన్న స్కిన్ ఎక్కువసేపు ఉన్నప్పుడు అది కొంచెం కలర్ మారే అవకాశాలు ఉంటాయి. తెల్లది కొంచెం బ్రౌన్‌గా మారే అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. కానీ న్యాచురల్‌గా మన శరీరం నుంచే పిగ్మెంట్ రిలీజ్ అయిందనుకోండి, మెలనోసైట్స్ సెల్స్ నుంచి కణాలు యాక్టివ్‌గా ఉండి ఆ పిగ్మెంటేషన్‌ని మనం రిలీజ్ చేస్తే అప్పుడు మనకు అక్కడ ఉన్న కలర్ ఆటోమేటిక్‌గా నార్మల్ న్యాచురల్‌గా మారిపోద్ది. మనం ప్రతి ఉదయాన్నే సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఆయింట్‌మెంట్ అట్లా పెట్టనక్కర్లేదు. మనం ఇంటర్నల్‌గా మందులు వాడుకున్నా సరిపోతుంది. కాబట్టి మీకు విటిలిగో ఈ ప్రాబ్లమ్స్ ఉంది, బొల్లి మచ్చల ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి మన హోమియోపతి క్లినిక్ సంప్రదించండి. దీని కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మీకు మళ్ళా రాకుండా మనం దీన్ని స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో కూడా మీకు మళ్ళీ వేరే స్పాట్స్ వేరే దగ్గర స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం స్ప్రెడ్డింగ్ ఆపడానికే టైం తీసుకుంటామండి. ఆ తెల్ల మచ్చలు మన మందులు వాడాక స్ప్రెడ్డింగ్ ఆగిపోతాయి. ఉన్న మచ్చలకు మెల్లమెల్లగా తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇస్తుంటామండి. కాబట్టి దాంతో పాటు ఏం చేస్తుంటామంటే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీలైనంత వరకు కొన్ని ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయమంటాం. అంటే కొంతమంది ఇప్పుడు ఫిష్ ఉందనుకోండి, ఫిష్, పెరుగు 2 కలిపి తినొద్దు. ఇప్పుడు మనం ఫిష్, పెరుగు కలిపి తిన్నామనుకోండి, లోపల డైజెస్టివ్ సిస్టమ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని రకాలుగా మిక్స్ అయ్యి తిన్నామంటే ఇలాంటి తెల్ల మచ్చల రూపంలో గానీ, నల్ల మచ్చల రూపంలో ఇలా హైపర్ పిగ్మెంటేషన్ గానీ, ప్యాచెస్, ఎలర్జీస్ రూపంలో అవుతాయి. కొంతమందికి ఎలర్జీస్ వస్తుంటాయి. స్కిన్ ఎలర్జీస్. సార్ ఎందుకొచ్చింది అంటుంటారు. ఎందుకు ఎలర్జీస్ వస్తుంటాయంటే వాళ్ళు తినే ఆహారంలో ఏందంటే వాళ్ళకి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ అనేది అంటాం.
అంటే ఏ ఆహారంతో పాటు ఏది తినాలి. కొంతమంది టీ తాగుతారు. టీ తాగిన వెంబడే స్వీట్ తింటారు. మళ్ళీ స్వీట్ తిన్న వెంబడే కూల్ డ్రింక్ తాగుతారు. ఇది కరెక్ట్‌గా మనం అలాంటివి పద్ధతిలో మనం తీసుకుంటే లోపల ఎలర్జీ స్టార్ట్ అవుతాయి. మన ఫుడ్ డైజెషన్ చేసుకోలేదు. గట్ క్లీన్‌గా ఉంచుకోలేదు అలాగా. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, ఫిష్ తింటున్నప్పుడు వెంటనే కర్డ్ తింటారు. పెరుగన్నంలో ఫిష్ ముంచుకొని తిన్నామనుకోండి, అది పడదు బాడీలో. ఎలర్జీ స్టార్ట్ అవుతాయి. ఇలా అంటే మనకు ఏ ఆహారంతో పాటు ఏ ఆహారం అనేది చూసుకొని తినాలి. దాన్ని బేస్ చేసుకొని ఉంటే కూడా మనకు స్కిన్ ఎలర్జీస్ అనేది రాకుండా ఉంటాయండి. నమస్కారం అండి.